జగన్ సొంత ఇలాకాలో వైసీపీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పటికే కొందరు టీడీపీలో చేరగా మరికొందరు అదే బాటలో ఉన్నారు. కడప నగరపాలక సంస్థలో 28 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనూ ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కడప జిల్లాలో వైసీపీ నేతల తిరుగుబాటుకు కారణాలేంటి? ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అధికార పార్టీ క్యాడర్ రోజురోజుకు డీలా పడుతోందా? వాచ్ ఏబిఎన్ ఇన్సైడ్. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప వైసీపీకి కంచుకోట. కానీ ఇప్పుడు మంచుకోటగా మారిపోతోందనే ప్రచారం జరుగుతోంది. రాజకీయ వలసలు వైసీపీ నేతలను వణికిస్తున్నాయి. వర్గపోరు భగ్గుమంటోంది. గ్రూప్ వార్ గొడవలతో పార్టీ పెద్దలు తలబట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు వైఎస్ కుటుంబం చెప్పిందే వేదంగా భావించేవారు. కానీ ఇప్పుడు వారు చెప్పేది వినడం లేదనే టాక్ నడుస్తోంది. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ వేరే పార్టీల్లోకి వలసపోతున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. అభివృద్ధి శూన్యమని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఒక్క సమస్య పరిష్కారం కాలేదంటున్నారు. దీంతో అధికార పార్టీని ఎంతకాలం అంటిపెట్టుకునుంటాం అంటూ వైసీపీ నేతలంతా మెల్లగా జారుకుంటున్నారు. ఫ్యాన్ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ పరిణామాలతో క్యాడర్ డీలా పడుతోంది. కడప సిటీ వైసీపీలో తిరుగుబాటు ప్రారంభమైంది. నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో 49 మంది వైసీపీ కార్పొరేటర్లున్నారు. టీడీపీ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లలో 28 మంది వైసీపీ సర్కార్పై వ్యతిరేకతతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వీరంతా ఇటీవల టీడీపీ నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. అందరూ నాటి వైఎస్ఆర్ నుంచి నేటి ముఖ్యమంత్రి జగన్ వరకు ఆ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్నవారే. జగన్తో కూడా సన్నిహితంగా మెలిగిన వారే. కానీ వారంతా ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయారు. మేయర్ సురేష్ బాబు, మంత్రి అంజాద్ బాషా ఒక వర్గంగా, మాజీ మేయర్ కమలాపురం శాసనసభ్యుడు మరో వర్గంగా కొనసాగుతున్నారు. 28 మంది అసమ్మతి వర్గ కార్పొరేటర్లు తమ డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని మేయర్తో పాటు మంత్రి అంజాద్ బాషాను కలిసి కోరారు. కానీ పైసా వెదల్చకపోవడంతో వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అందరూ తెలుగుదేశంలో చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఈ పరిణామంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. ఎన్నికల సమయంలో ఇది ఫ్యాన్ పార్టీకి ఇబ్బందేనని భావిస్తున్నారు. కార్పొరేటర్లందరూ వారి వారి డివిజన్లలో ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో వైసీపీ అసమ్మతి కార్పొరేటర్లందరూ మూకుమ్మడిగా పార్టీని వీడితే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడుతుంది అని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూడా వైసీపీ పరిస్థితి ఏమీ బాగోలేదనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై చాలా మంది నేతలతో పాటు కొందరు కౌన్సిలర్లు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. వారంతా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దన్న డిమాండ్ను పార్టీ పెద్దల ముందు ఉంచారు. సీట్ ఇస్తే ఓడిస్తామని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేతలు కూడా ఈ ప్రజాప్రతినిధి తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గుండెల్లో గుబులు ప్రారంభమైంది. ఎన్నికల సమయంలో ఇదేంటి తంట అంటూ తలపట్టుకుంటున్నారట. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పెత్తందారీ పోకడలను అనుసరిస్తున్నారు అనే విమర్శలున్నాయి. మున్సిపాలిటీలో 41 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో 40 మంది వైసీపీ సభ్యులే. శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీరుతో విసిగిపోయిన వీరంతా పక్కదారి చూసుకుంటున్నారనే టాక్ ఉంది. కొందరు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ పరిణామం ఎమ్మెల్యేకి మింగుడు పడ్డం లేదు. మరోవైపు ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వొద్దన్న డిమాండ్ను ఫ్యాన్ పార్టీ పెద్దలు పక్కన పెట్టారు అనే ప్రచారం జరుగుతోంది. మరి సీఎం జగన్ అడ్డాలో వైసీపీ నేతల తిరుగుబాటు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.